వెల్కమ్ టు పొలిటికల్ మామా. జనసేనాని పవన్ కళ్యాణ్ ను మిత్రపక్షాలు ఒంటరిని చేస్తున్నాయా? నల్లారి కిరణ్ కుమార్ రెడ్డిని బీజేపీ నాయకత్వం ఎందుకు దూరం పెడుతోంది? ఎమ్మెల్యే విజయుడు కారు దిగి కాంగ్రెస్ కండువా కప్పుకున్నారా? తెలంగాణ రాష్ట్ర ఖజానాపై ఎలనినో ప్రభావం పడుతుందా? ఇలాంటి కథనాలతో ఇవాల్టి పొలిటికల్ మామా మీ ముందుకు వచ్చింది. ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో అధికార కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత జనసేన అధినేత ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ అనుసరిస్తున్న తీరుపై సొంత పార్టీ శ్రేణుల్లోనే కొత్త చర్చ మొదలైంది. కూటమిలోని మిత్రపక్షాల కష్టాల్లో పవన్ కళ్యాణ్ ముందుండి రక్షణ కవచంలా నిలబడుతుంటే ఆయనపై విమర్శలు వచ్చినప్పుడు మాత్రం మిత్రపక్షాల నాయకులు వ్యూహాత్మక మౌనం పాటిస్తున్నారనే ఆవేదన జన సైనికుల్లో వ్యక్తమవుతోంది. మిత్రుల చేతికి మట్టి అంటకుండా పవన్ ను బద్నాం చేసే కుట్ర జరుగుతోందన్న అనుమానాలు బలపడుతున్నాయి. మిత్రపక్షాలు కేవలం తమ ఓటు బ్యాంకు ప్రయోజనాల కోసమే పవన్ కళ్యాణ్ ను ఒంటరిని చేస్తున్నాయా? ప్రత్యర్థులతో పోరాడగలం, కానీ సొంత కూటమి నేతలే ఇలా వ్యవహరిస్తే ఎలా అని నిలదీస్తున్న జన సైనికుల ప్రశ్నలకు సమాధానమేంటి? లెట్స్ వాచ్ ది స్టోరీ. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో ఒక క్రమశిక్షణ కలిగిన నాయకుడిగా, ఇచ్చిన మాటకు కట్టుబడే వ్యక్తిగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్కు ప్రత్యేక గుర్తింపు ఉంది. అయితే ఆయనలోని ఈ నిజాయితీని, రాజకీయ అనుభవాలేమిని కూటమిలోని కొందరు మిత్రపక్షాల నాయకులే తమకు అనుకూలంగా మార్చుకుంటున్నారనే బలమైన వాదన ఇప్పుడు తెరపైకొచ్చింది. ప్రభుత్వం ఏర్పడిన నాటి నుంచి కూటమి ధర్మాన్ని పాటించడంలో పవన్ కళ్యాణ్ 100% చిత్తశుద్ధితో వ్యవహరిస్తున్నారు. కానీ మిత్రపక్షాల నుంచి మాత్రం ఆయనకు ఆ స్థాయి సహకారం లభించడం లేదని సొంత పార్టీ నాయకులు, కార్యకర్తలు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఎలాంటి వివాదమైనా, ప్రభుత్వానికి ఇబ్బంది కలిగించే అంశమైనా పవన్ కళ్యాణ్ ఒక్కరే ముందుకొచ్చి సమాధానం చెబుతూ ఉండడంతో ప్రతిపక్షాల దాడికి ఆయన ప్రధాన లక్ష్యంగా మారుతున్నారు. సరిగ్గా ఇదే సమయంలో కూటమిలోని ఇతర ప్రధాన పార్టీల నాయకులు మాత్రం తెరవెనుక ఉండిపోతూ తమ చేతికి మట్టంటకుండా రాజకీయ లబ్ధి పొందుతున్నారనే అభిప్రాయం జనసేన శ్రేణిలో బలంగా నాటుకుపోయింది. ప్రభుత్వంలో భాగస్వాములుగా ఉన్నప్పుడు కష్ట నష్టాలను అందరూ సమానంగా పంచుకోవాల్సి ఉండగా కేవలం పవన్ కళ్యాణ్ను మాత్రమే బద్నాం చేసేలా కొన్ని శక్తులు వ్యూహాత్మక ట్రాప్ పన్నుతున్నాయని జన సైనికులు సోషల్ మీడియా వేదికగా బాహటంగానే ఆరోపిస్తున్నారు. కూటమి ప్రయోజనాల కోసం తన సొంత పార్టీ ప్రయోజనాలను సైతం పక్కన పెట్టి పనిచేస్తున్న తమ అధినేతను మిత్రపక్షాలే రాజకీయంగా కష్టాల్లోకి నెట్టేస్తున్నాయనే భావన క్యాడర్లో రోజురోజుకు పెరుగుతోంది. కూటమి ప్రభుత్వంలో ఏ నాయకుడికి, ఏ పార్టీకి కష్టకాలం వచ్చినా ఉప ముఖ్యమంత్రి హోదాలో పవన్ కళ్యాణ్ అందరికంటే ముందుగా స్పందిస్తూ అండగా నిలబడుతున్నారు. రాష్ట్రంలో శాంతి భద్రతల అంశంపై లేదా సోషల్ మీడియాలో జరిగే అసభ్యకర ప్రచారాలపై రాష్ట్ర హోంమంత్రి అనితపై ప్రతిపక్షాలు తీవ్రస్థాయిలో విమర్శలు చేసినప్పుడు పవన్ కళ్యాణ్ తక్షణమే స్పందించారు. ఆమెకు బాసటగా నిలబడ్డమే కాకుండా పోలీస్ యంత్రాంగానికి స్పష్టమైన ఆదేశాలు జారీ చేసి మిత్రధర్మాన్ని నిలబెట్టుకున్నారు. అంతకుముందు రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించిన తిరుమల లడ్డూ ప్రసాదం వివాదం సమయంలోనూ పవన్ కళ్యాణ్ ప్రదర్శించిన చొరవ కూటమి ప్రభుత్వాన్ని అతిపెద్ద సంక్షోభం నుంచి గట్టెక్కించింది. మిత్రపక్షాల కష్టాల్లో పవన్ కళ్యాణ్ అంతలా స్పందిస్తుంటే సరిగ్గా ఆయనపై విమర్శలొచ్చినప్పుడు మాత్రం కూటమి నాయకులు ప్రదర్శిస్తున్న మౌనం జన సైనికులను తీవ్ర విస్మయానికి గురిచేస్తోంది. ఇటీవల యూట్యూబర్ రావణ్ వ్యవహారంలో జరిగిన పరిణామాలే ఇందుకు ప్రత్యక్ష నిదర్శనంగా నిలుస్తాయని వారు గుర్తు చేస్తున్నారు. ఉప ముఖ్యమంత్రి హోదాలో ఉన్న పవన్ కళ్యాణ్పై ఒక యూట్యూబర్ అత్యంత బాధ్యతారహితంగా, అసభ్యకరమైన రీతిలో విమర్శలు చేసినప్పుడు అధికార కూటమిలోని 3 పార్టీల నాయకులు ఏకతాటిపైకొచ్చి స్పందించాల్సి ఉంది. ఆ వివాదంలో రావణ్కు అనుకూలంగా సినీ నటుడు ప్రకాష్ రాజ్ లాంటి వారు సోషల్ మీడియాలో బహిరంగంగా మాట్లాడుతుంటే పవన్ కళ్యాణ్కు మద్దతుగా కూటమిలోని ఇతర ప్రధాన పార్టీల నుంచి ఒక్క నాయకుడు కూడా గట్టిగా గళం విప్పలేదు. ఒక ముఖ్యమంత్రిపై దాడి జరుగుతుంటే మిత్రపక్షాలు కనీస బాధ్యత లేకుండా తమకేమీ పట్టనట్లుగా వ్యవహరించడం వెనుక పెద్ద రాజకీయ లెక్కలే ఉన్నాయని విశ్లేషకులు స్పష్టం చేస్తున్నారు. యూట్యూబర్ రావణ్ వ్యవహారంలో చట్టపరమైన చర్యలు ప్రారంభమైన తర్వాత కూడా మిత్రపక్షాల సహాయ నిరాకరణ స్పష్టంగా కనిపించింది. పవన్ కళ్యాణ్పై అనుచిత వ్యాఖ్యలు చేసిన రావణ్పై పోలీసులు దేశద్రోహం నేరం కింద తీవ్రమైన సెక్షన్లతో కేసులు నమోదు చేయగానే ప్రతిపక్షాలు కొన్ని వర్గాల నుంచి ప్రభుత్వంపై విమర్శలు వెల్లువెత్తాయి.
భావ ప్రకటన స్వేచ్ఛపై దాడి చేస్తున్నారంటూ పవన్ కళ్యాణ్ను వ్యక్తిగతంగా కార్నర్ చేసే ప్రయత్నం జరిగింది. ఆ క్లిష్ట సమయంలో ప్రభుత్వం తీసుకున్న చట్టపరమైన చర్యలను సమర్థిస్తూ పవన్ కళ్యాణ్కు బాసటగా నిలబడాల్సిన కూటమి అధికార ప్రతినిధులు పూర్తిగా ముఖం చాటేశారు. టీవీ ఛానళ్లలో జరిగే చర్చా వేదికల్లో సైతం ఈ అంశంపై మాట్లాడేందుకు మిత్రపక్షాల నాయకులు ఎవరూ ముందుకు రాకపోవడంతో జనసేన నాయకులే ఒంటరిగా అన్ని వైపుల నుంచి వచ్చే దాడిని ఎదుర్కోవాల్సి వచ్చింది. ప్రభుత్వంలో భాగస్వామిగా ఉన్న నాయకుడిపై బురద జల్లుతుంటే ఆ విమర్శలను ఖండించే బాధ్యతను కూడా మిత్రపక్షాలు విస్మరించడం పార్టీ శ్రేణులకు తీవ్ర మనస్తాపానికి గురిచేసింది. ప్రస్తుతం క్షేత్రస్థాయిలో జరుగుతున్న ఈ పరిణామాలపై జన సైనికులు సోషల్ మీడియా వేదికగా మిత్రపక్షాల తీరును ఎండగడుతున్నారు. శత్రువులుగా ఉన్న ప్రతిపక్ష పార్టీలతో ఎంతటి కఠినమైన యుద్ధమైనా చేయవచ్చని, కానీ మిత్రులుగా ఉన్నవారే ఇలా వెన్నుపోటు రాజకీయాలు చేస్తే ఎలా ముందుకు సాగాలని వారు ఆవేదన చెందుతున్నారు. అయితే ఇన్ని జరుగుతున్నా పవన్ కళ్యాణ్ మాత్రం ఈ రాజకీయ లెక్కలను, మిత్రపక్షాల మౌనాన్ని ఏమాత్రం పట్టించుకునే పరిస్థితిలో లేరని ఆయన సన్నిహితులు చెబుతున్నారు. తనపై వచ్చే విమర్శలకు ఎవరి మద్దతు అవసరం లేదని, తన పోరాటం తానే ఒంటరిగా చేసుకుంటానని ఆయన నిర్ణయించుకోవడం వల్లే మిత్రపక్షాలకు ఈ రకమైన సేఫ్ గేమ్ ఆడే అవకాశం దక్కిందని విశ్లేషిస్తున్నారు. కానీ ఒక రాజకీయ పార్టీ అధినేతగా ప్రభుత్వంలో కీలక బాధ్యతల్లో ఉన్న నాయకుడిపై జరుగుతున్న దాడిని మిత్రపక్షాలు చూసి చూడనట్లు వదిలేయడం భవిష్యత్తులో కూటమి ఐక్యతకే ముప్పు తెచ్చే ప్రమాదం ఉందని రాజకీయ విశ్లేషకులు హెచ్చరిస్తున్నారు.